వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గాపై అఘోరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న ఆలయ ఈవో హిందువేనా అని ప్రశ్నించారు. ఆలయంలో దర్గా ఎందుకు ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రి సమాధానం ఇవ్వాలని కోరారు. ఈ మసీద్ కూడా ఉంది కదా. సనాతన ధర్మ బంధువులందరికీ హర హర్ మహాదేవ్. నేను వేములవాడ ఈవో గారిని కొన్ని అడగాలనుకుంటున్నా. మీరు అసలు వేములవాడ ఈవో గారు మీరు అసలు హిందువేనా? హిందూ అయితే ఆ గుడిలో ఆ మసీద్ గురించి మీరు ఎందుకు గవర్నమెంట్ దాకా తీసుకెళ్లలేకపోతున్నారు? ఎందుకు అక్కడ ఉంది దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నీకు ఈవో పదవి ఇచ్చింది ఎవరు? నువ్వు అసలు ఈవోగా ఎందుకున్నావు? వేములవాడ గుడిలో ఆ దర్గా ఎందుకుందో సమాధానం చెప్పే అవసరం నీకు ఉంది. లేకపోతే నీ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. నువ్వెందుకు స్పందించట్లేదు? స్పందించాల్సిన అవసరం నీకుంది కదా. గుడికి సంబంధించిన స్థలం ఎంతుంది? దేవాదాయ శాఖ మంత్రి మీకు కూడా నేను చెప్తున్నాను, గుళ్ళకు సంబంధించిన స్థలాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడున్నాయి, అవన్నీ ప్రజలకు చెప్పండి. ప్రజల మీద బతకడం కాదు, ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. గుడికొచ్చే నాణ్యం అంతా ఎక్కడికి పోతుంది? దేవాదాయ శాఖకు సంబంధించిన భూములన్నీ ఎంతున్నాయి, ఎక్కడెక్కడున్నాయి, ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి, ఎవరెవరికి ఇచ్చారు, ఇవన్నీ మాకు కావాలి. మీరు చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దేవాదాయ శాఖ మంత్రికి గాని, ఇది వేములవాడ రాజరాజేశ్వరి టెంపుల్ ఉన్న ఈవోకి గాని ఇది నా వార్నింగ్ అనుకోవాలి. మీరు అది మా హక్కు, మా సనాతన ధర్మానికి సంబంధించింది. అది గుళ్ళకు సంబంధించినవి ఏదున్నా సరే అది ప్రజలకు తెలియాల్సిందే.